ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ వేడుకలు సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశం మొత్తం శాంతి సౌభ్రాతృత్వంతో వర్ధిల్లాలని ప్రార్థించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ బాల నరసయ్య, వైస్ చైర్పర్సన్ మెడిశెట్టి ఉమా శ్రీధర్లు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఇదే విధంగా సోదర భావంతో ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మసీద్ షురా కమిటీ సభ్యులు రహీం, ఆదిల్, బడేమియా, వలీ బాగన్ ఇక్బాల్, ముబీన్, అర్షద్, రఫత్, షరీఫుద్దీన్, ఇమ్ము, మొహమ్మద్ సలీం, మొహమ్మద్ అమ్జద్ పలువురు ఉన్నారు. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين إن بطش ربك لشديد إنه هو يبدئ ويعيد وهو الغفور الودود ذو العرش المجيد. मोहम्मद अकरम, वकील मोहम्मद अजहर साहब, मोहम्मद अब्दुल रहमान, वल्द मोहम्मद अब्दुल रज़ाक साहब, मोहम्मद आसिफ, वल्द मोहम्मद हादी बाजा साहब, रेहान, वल्द मोहम्मद रफीक साहब, मोहम्मद फेरोज, वल्द मोहम्मद महमूद साहब, मोहम्मद यासीन, वल्द जनाब मोहम्मद आदिल साहब. والله من ورائهم محيط بل هو قرآن مجيد في لوح محفوظ. الله أكبر. الله الله أكبر. الله أكبر. سمع الله لمن حمده. చిన్నోడు పడాలి కొంచెం బ్యాగింగ్ చేసుకో పడుతున్నా మాట చిన్న Thank you. इन मोतकिफिन के लिए भी जो है हम अपनी तरफ से भी दुआ कि इन्होंने जितना से अपना वक्त निकाल कर मस्जिद के अंदर बैठकर जो इबादत करे हैं, अल्लाह इनको जो है इसका जज़ाए खैर अता फरमाए, इसका नेमल बदल अता फरमाए. हम भी जो है इनके लिए दुआ को राजू రోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 30 రోజులు కఠిన ఉపవాస దీక్ష చేసి అటువంటి కార్యక్రమం ఈ రోజు రంజాన్ పండుగతో ముగిసిపోతుంది. వీళ్ళు కఠినమైన ఉపవాస దీక్ష చేసి అందరూ ప్రేమ
ప్రేమ దయతో ఉండి అందరికీ రకరకాల పంచిపెడుతూ ఉంటారు. ఇది తెలంగాణలో మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి పండుగను అందరూ కలిసికట్టుగా ఉండి సోదరభావంతో వెలుగుతూ తెలంగాణ అభివృద్ధిలో మనందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుకుంటున్నాను. ముస్లిం సోదరి మనులకు పవిత్రమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెల రోజులు కఠినమైన ఉపవాసంతో ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తారు. అదేవిధంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. अस्सलाम वालेकुम। जो दिन ईद का दिन है, खुतबे में सारे मुसल्लियाँ देहात के पूरे मुसल्लियाँ इकट्ठा होकर 2 रकात ईद उल फितर जो नमाज सब मिलकर इमाम के पीछे जो पढ़े हैं, और इस दिन हमारा बहुत नियामत का दिन है और 1 महीना हम लोग सब मिलकर और पूरे मुसल्लियाँ और रोज़ा रहकर इबादत में रहकर आज ईद मना रहे, बहुत खुशी से ईद मना रहे। और जो है कि हमारे मुसल्लियाँ को सब मेरा मुबारक दे रहा हूँ। और हमारे चेरियाल के जो मेरे साथियाँ और हिंदू भाई लोग जो है, ये सब लोग को मेरा ईद का मुबारक जो बोल रहा हूँ, ईद मुबारक बोल रहा हूँ। నా యొక్క సోదరులు, మా హిందూ మిత్రులు మరియు ఇక్కడ మున్సిపల్ మన కౌన్సిలర్లు అందరికీ మా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక గొప్ప వింత ఏంటంటే మన ఈద్గాలో ఈరోజు ఏదైతే ఇంతజాం చేయబడినది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మరియు చైర్మన్ గారు, చేర్యాల చైర్మన్ గారి వీరి ఆధ్వర్యంలో ఈ ఈద్గాలో టెంట్లు అన్ని సౌకర్యాలు కల్పించినందుకు వారికి మా ముస్లిం సోదరుల తరపున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణలో మత సామరస్యానికి నిలవైన చీరాల పట్టణంలో కూడా అనాదిగా నిన్న కాదు మొన్న కాదు తరతరాలుగా సాంప్రదాయాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని పాటిస్తూ అందరం కూడా సోదరభావంతో కలిసిమెలిసి ఉండే తీరును మనం గమనిస్తున్నాం. ఇదే ముస్లిం సోదరులు నిజానికి 30 రోజులు తమ యొక్క కఠిన ఉపవాస దీక్ష చేస్తూ వారి కుటుంబం వారు మాత్రమే బాగుపడాలని కోరకుండా సకల జనులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, దానిలో భాగంగా మన పట్టణము, మన రాష్ట్రము, మన దేశము సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ కూడా మరి ఒకసారి చీరాల పట్టణ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. 30 రోజులు ఈరోజు రంజాన్ పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాము. చర్యాల ఎప్పుడు హిందూ ముస్లిం బాయిగానే ఉంది. ఈ మత సామరస్యాన్ని, ఈ పండుగ వాతావరణాన్ని ఎప్పుడు ఇలాగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు చీరాల పట్టణంలోని ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ సందర్భంగా మా అందరికీ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినటువంటి చీరాల మున్సిపల్ చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్లకు, మా తోటి సహచర ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. 30 రోజుల నుండి కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేస్తూ ఎంతో పవిత్రమైన రంజాన్ మా చీరాల పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా ఎవరికి ఏ పండుగ వచ్చినా కానీ మేము అందరం పోయి హాయిగా కలుసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటూ పండుగ జరుపుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చినట్టు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ జరుపుకోవడం జరుగుతుంది. అటువంటి పండుగ జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే చీరాల పట్టణంలో కానీ వేరే పట్టణాల్లో బయట దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నిన్ననే చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మా అందరి తరఫున ఈద్ ముబారక్ తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇటు
ఫెసిలిటీస్లలో మన ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన చైర్మన్, వైస్ చైర్మన్లు, పాలక మండలి, దాంతోపాటు మన కలెక్టర్ గారు చొరవతోని ప్రతి ఒక్క అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా చీరాల పట్టణంలో ముఖ్యంగా చెప్పాలంటే నేను నా పుట్టినప్పటి నుంచి చూస్తున్న మా తాత కానీ, మా నాన్న కానీ, నేను కానీ ఇప్పుడు చాలా మంది ఇంతవరకు అందరూ అలే బలే లాగానే, అన్నదమ్ముల్లాగానే అందరూ హిందూ ముస్లిం లాగా కాకుండా అందరు కలిసిమెలిసి ఉన్నాం. ఎందుకంటే ఏ పండుగ అయినా కానీ, ఏ వాళ్ళ పండుగ అయినా మా పండుగ అయినా అందరు పండుగలనే ఆదరించడం జరిగింది. కాబట్టి ఈ సోదర భావం అనేది ఎప్పటికీ ఉండాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. तमाम लोगों को ईद उल फितर की बहुत बहुत मुबारकबाद। हर साल की जैसा चेरियाल में ईद उल फितर बहुत आलीशान से मनाया गया है। इंशाअल्लाह तमाम लोगों के दुआओं से ईद उल फितर बहुत ही अच्छा मनाया गया है और हमारे चेयरमैन साहब और हमारे काउंसलर साहब भी इस ईद उल फितर के मौके पर ईदगाह को आना हुआ है। और अस्सलाम वालेकुम। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। तमाम चेरियाल और जो है अपने तेलंगाना स्टेट के तमाम मुसलमान भाइयों को ईद की बहुत बहुत मुबारकबाद पेश करता हूँ। और इसी तरह हमारे हिंदुस्तान के तमाम गंगा जमुना तहजीब हिंदू और मुसलमान ना होते हुए हम इसके अंदर जिस तरह से ईद की खुशियाँ आपस में सब मिलकर मनाए हैं, आगे भी अल्लाह से दुआ है। और इसी तरह तमाम जो है दुआओं में सारे रमज़ान में यही चीज़ की दुआ की गई है कि हमारे मुल्क के अंदर अमन व अमान कायम रहे और हमेशा जितने भी इस हिंदुस्तान के अंदर बसने वाले लोग हैं सब आपसी में भाईचारे के साथ में मिलजुल कर रहे हैं। इसी की जो है दुआएं होती रही है और आइंदा भी इंशाअल्लाह हम सब मुसलमान भाई मिलकर यही कोशिश करेंगे तो आपसी इत्तेफाक और इत्तेहाद को कायम रखने की कोशिश करेंगे। जज़ाकल्लाहु खैर। सलाम अलैकुम।